Hi, hello, welcome back to my channel. First of all, I wish you happy Christmas to all. సో మనం ఈ వీడియోలో పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనమాట. ఇది పోలియో డిసీజ్ని ఎరాడికేట్ చేయడం కోసం జరుగుతూ ఉంటుంది. ఎవరికి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే 5 ఇయర్స్ లోపల ఉన్నటువంటి చిల్డ్రన్స్కి ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మన ఇండియాలో ఢిల్లీలో ఫస్ట్ పోలియో వ్యాక్సిన్ క్యాంపెయిన్ అనేది జరిగిందనమాట ఇన్ ద ఇయర్ 1994 నుంచి ఇండియాలోని ప్రతి స్టేట్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది జరగడం స్టార్ట్ అయిందనమాట. సో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వీళ్ళు యూజ్ చేసేటువంటి వ్యాక్సిన్ ఏది అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనమాట. సో మౌత్ ద్వారా తీసుకునేటువంటి వ్యాక్సిన్ని ఓరల్ పోలియో వ్యాక్సిన్ అని అంటామన్నమాట. సో ఇది ఇయర్కి 2 సార్లు జరుగుతుంది. ఒకటి ఆన్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజు జరుగుతుంది. మన ఇండియాలో నేషనల్ ఇమ్యునైజేషన్ డే వచ్చేసి మార్చ్ 16న సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ రెండవది వచ్చేసి సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ రోజు జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడైతే పోలియో ఎక్కువగా వచ్చేటువంటి హై రిస్క్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మాత్రము మల్టిపుల్ రౌండ్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి ఇయర్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజు ఓవర్ 170 millions ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ వ్యాక్సినేటెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఆన్ సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే ప్రోగ్రామ్స్ అప్పుడు సో ఓవర్ 77 millions ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ వ్యాక్సినేటెడ్ అనమాట. సో ఈ వ్యాక్సిన్ సో ఇది చాలా కేసెస్ని ఎరాడికేట్ చేసింది. అంతేకాకుండా ఇండియాలో లాస్ట్ పోలియో కేసు వచ్చేసి ఎప్పుడు రికార్డ్ అయిందంటే 2001 జనవరి 13న లాస్ట్ కేసు రికార్డ్ అయింది, పోలియో కేసు రికార్డ్ అయింది. ఆ తర్వాత 2014లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంతా కూడా పోలియో ఫ్రీ కంట్రీస్గా సర్టిఫికేట్ చేయడం అనేది జరిగింది. ఈ పోలియో వ్యాక్సిన్స్ని డిస్కవర్ చేసినటువంటి క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే జోనస్ సాల్క్ అనే ఆయన, తర్వాత ఆల్బర్ట్ సాబిన్ అనే ఇద్దరు వ్యక్తులకు ఈ క్రెడిట్ అంతా వెళ్తుందన్నమాట. ఫస్ట్ జోనస్ సాల్క్ గురించి మాట్లాడుకుందాం. ఈయన ఒక ఇంట్రావీనల్ పోలియో వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ ద్వారా తీసుకునేటువంటి పోలియో వ్యాక్సిన్ని డిజైన్ చేసినారు. అయితే ఈయన డిజైన్ చేసినటువంటి ఈ వ్యాక్సిన్ని ఫస్ట్ ట్రయల్ వాళ్ళ మీదనే టెస్ట్ చేసుకున్నారనమాట. తన మీద తన ఫ్యామిలీ మీద ఫస్ట్ టెస్ట్ అనేది చేసుకున్నాడు. అయితే అది సక్సెస్ అయింది. ఆ తర్వాత 1953లో ఈ టెస్ట్ అనేది చేసినాడు, సక్సెస్ అయింది. 1954లో 1.6 millions ఆఫ్ చిల్డ్రన్స్కి ఈ పోలియో వ్యాక్సిన్ ట్రయల్ అనేది జరిపినారు. అది కూడా సక్సెస్ అయింది. 1955 నుంచి ఇంట్రావీనల్ పోలియో వ్యాక్సిన్ అనేది మనకు యూసేజ్లోకి వచ్చిందనమాట. అండ్ ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఆల్బర్ట్ సాబిన్. మనం ఇప్పుడు మన పిల్లలకు ఇచ్చేటువంటి చిన్న పోలియో డ్రాప్స్ అంతా కూడా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అని అంటాం. సో దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్ అనమాట. ఇన్ ద ఇయర్ 1962లో ఈయన డిజైన్ చేసినారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనము 2 రకాల వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తున్నాము. ఇంట్రావీనల్ పోలియో వ్యాక్సిన్ని యూజ్ చేస్తున్నాము, అలాగే ఓరల్ పోలియో వ్యాక్సిన్ని కూడా యూజ్ చేస్తున్నాం. అయితే దీన్ని ఎలా తీసుకోవాలనేది ఇక్కడ షెడ్యూల్డ్ కూడా ఉందన్నమాట. రికమెండెడ్ షెడ్యూల్స్ వచ్చేసి 1 year వరకు ఉన్నటువంటి చిల్డ్రన్స్కి మనము 2 డోసెస్లో ఇంట్రావీనల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు అండ్ 1 dose ఆఫ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తారన్నమాట. ఆ తర్వాత ఓరల్ పోలియో వ్యాక్సిన్ మళ్ళీ 2 డోసెస్లో ఇస్తారు. ఒకటి 18 months అప్పుడు ఒకటి, తర్వాత 5 years లోపు ఇంకొకసారి ఇస్తారనమాట. దిస్ ఈస్ అబౌట్ ద పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.